19 ఏళ్ల అబ్బాయి 24 ఏళ్ల 90% మార్క్స్ ఉన్న డిగ్రీ హోల్డర్ కంటే ముందుకెళ్తున్నాడు. ఇది మోటివేషన్ కాదు, ఇది 2026 రియాలిటీ. మీకు ఇది అన్ఫేర్ అనిపిస్తే మీరు ఇంకా ఓల్డ్ సిస్టంలో ఆలోచిస్తున్నారేమో. ఎందుకంటే చాలా కాలంగా మనకు ఒకే విషయం చెప్పారు: బాగా చదువు, మంచి మార్క్స్ అండ్ డిగ్రీ కంప్లీట్ చేయి, అప్పుడు లైఫ్ సెట్ అవుతుందని. కానీ మార్కెట్ నెమ్మదిగా రూల్స్ మార్చేసింది. ఇప్పుడు కంపెనీస్ ఒక డేంజరస్ క్వశ్చన్ అడుగుతున్నాయి: మీ డిగ్రీ ఏమిటి, మీ మార్క్స్ ఎంత కాదు, మిమ్మల్ని ఈరోజే హైర్ చేసి రేపటి నుంచి పని స్టార్ట్ చేయమంటే మా బిజినెస్కి మీరు ఎంత వాల్యూ క్రియేట్ చేయగలరు? అదే క్వశ్చన్. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు క్వాలిఫికేషన్స్ కంటే కాంట్రిబ్యూషన్ని ఎక్కువగా చూస్తుంది. మరి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ రియాలిటీ ఉంది. చాలామంది ఇంకా తమ కాంపిటీషన్ని క్లాస్మేట్స్తో కంపేర్ చేస్తున్నారు. కానీ మార్కెట్లో కాంపిటీషన్ చాలా సందర్భాల్లో ఇంకో స్టూడెంట్తో కాదు, ఏఐతో, ఆటోమేషన్తో, టెక్నాలజీతో. ఇప్పుడు మార్కెట్ చూసేది నీకు ఎంత తెలుసో కాదు, ఏఐ చేయలేని పనిలో నువ్వు ఏ వాల్యూ యాడ్ చేయగలవు అనేది. మరి ఇక్కడ చాలామంది మిస్ అయ్యే ఇంకో విషయం ఉంది. ఒకప్పుడు ఎక్స్పీరియన్స్ సంపాదించడానికి సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు స్కిల్స్ నేర్చుకోవడానికి కొన్ని నెలలు చాలుతున్నాయి. అందుకే ఏజ్ అడ్వాంటేజ్ కంటే అడాప్టేషన్ అడ్వాంటేజ్ ముఖ్యమవుతుంది. ఎవరు థత్వరగా నేర్చుకుంటారు, ఎవరు త్వరగా అప్లై చేస్తారు, ఎవరు త్వరగా రిజల్ట్స్ తీసుకొస్తారు, అదే డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. మరొక స్ట్రేంజ్ థింగ్ ఏమిటంటే చాలామంది ఇంకా ప్రిపరేషన్ ఫేజ్లోనే ఉన్నారు, ఇంకా రెడీ అవుతున్నారు, ఇంకా పర్ఫెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ కంపెనీస్ మాత్రం ఇప్పటికే వాల్యూ క్రియేట్ చేస్తున్న వాళ్ళని వెతుకుతున్నాయి. ప్రిపరేషన్ ఒకవైపు, ఎగ్జిక్యూషన్ ఇంకోవైపు. చాలా సందర్భాల్లో గ్యాప్ అక్కడే వస్తుంది. ఒకప్పుడు డిగ్రీ ఒక ప్రూఫ్, కానీ ఇప్పుడు ప్రూఫ్ డెఫినిషన్ మారిపోయింది. నువ్వు ఏమి చదివావు అనేది మాత్రమే కాదు, నువ్వు ఏమి బిల్డ్ చేశావు, నువ్వు ఏ ప్రాబ్లం సాల్వ్ చేశావు, నువ్వు ఏ రిజల్ట్స్ క్రియేట్ చేశావు, అవి కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అయ్యాయి. అందుకే ఇది ఎడ్యుకేషన్ క్రైసిస్ కాదు, ట్రాన్స్లేషన్ క్రైసిస్. చాలామందికి నాలెడ్జ్ ఉంది, కానీ ఆ నాలెడ్జ్ని రిజల్ట్స్గా ట్రాన్స్లేట్ చేయడం రావడం లేదు. మార్కెట్ రివార్డ్ చేసేది నాలెడ్జ్ని కాదు, నాలెడ్జ్ని వాల్యూగా మార్చగల సామర్థ్యాన్ని. అందుకే 2026లో ముందుకు వెళ్తున్న వాళ్ళు అందరూ జీనియసెస్ కాదు, వాళ్ళు మార్కెట్ మారిన స్పీడ్ని అర్థం చేసుకున్నారు, అంతే. కొంతమంది టాలెంటెడ్, నాలెడ్జ్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు, అయినా యావరేజ్ లైఫ్లోనే ఉంటున్నారు. కాబట్టి 2026లో ప్రాబ్లం డిగ్రీ లేకపోవడం కాదు, స్కిల్స్ లేకపోవడం కూడా కాదు. ఎందుకంటే స్కిల్స్ ఉన్నవాళ్ళు కూడా చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. అసలు డిఫరెన్స్ క్రియేట్ చేసేది ఇంకో విషయం, మార్కెట్ రివార్డ్ చేసే విషయం. చాలామందికి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. అది ఏమిటో తర్వాతి వీడియోలో చూద్దాం.